నమస్కారం, డి న్యూస్ కు స్వాగతం. నేను సుగుణ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఇప్పటి వరకు 39% పూర్తయిందన్న సీఎం జగన్. ఈ కార్యక్రమం జనవరి 20 వరకు కొనసాగుతుందని వెల్లడి. జగన్ పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు. జగన్ పాలనకు చంద్రబాబు పాలనకు ఎంతో వ్యత్యాసం ఉందని వెల్లడి. టిట్కో ఇళ్ల పేరుతో పేద ప్రజల్ని టీడీపీ నేతలు మోసం చేస్తున్నారన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. అర్హులైన ప్రతి ఒక్కరికి జగన్ ఇల్లు ఇస్తారని హామీ. టిడ్కో ఇళ్ల నిర్మాణం పేరుతో నిరుపేదల వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేసి తెలుగుదేశం నాయకులు వారిని మోసం చేశారని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ మండిపడ్డారు. ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే లక్ష్యంతో సీఎం జగన్ పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. మంగళవారం బెన్ సర్కిల్ ఎస్వీఎస్ కళ్యాణ మండపంలో జరిగిన నవరత్నాల పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ నియోజకవర్గ పరిధిలోని టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ కుటుంబ పెద్ద ఎలాగైతే తన పిల్లలకు బాధ్యతగా ఆస్తి పంపిణీ చేస్తారో అలాగే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న అక్కా చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నారని అని అన్నారు. ప్రతి మనిషికి గూడు గుడ్డ నీడ ముఖ్యమని, అందుకే పేదవారికి నీడ కల్పించాలని ఈ మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. మహిళల సొంతింటి కలను సాకారం చేసి వారి పేదరికం తరిమికొట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపారు అని అన్నారు. తెలుగుదేశం హయాంలో కేవలం గోడలు మాత్రమే కట్టి టిట్కో ఇళ్లను అసంపూర్తిగా వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే 90 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి మౌలిక వసతులు కల్పించారని, ప్రతి ఇంటిని కూడా నాణ్యమైన మెటీరియల్తో నిర్మించి ప్రజలకు అందజేయడం జరిగిందని అన్నారు. టీడీపీ వారు 15,000 మంది వద్ద డిపాజిట్లు కట్టించుకొని కేవలం 6,000 ఇళ్ల నిర్మాణం చేపట్టి నిరుపేదలను మోసం చేశారని, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇస్తుంటే ఊరువలేక వ్యవస్థలను అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. వాటి అన్నిటిని అధిగమించి మీ సొంతింటి కలను నిజం చేశారని అన్నారు. సంక్షేమ పథకాలు అమల్లో గాని, పదవుల పంపిణీలో గాని మహిళలకు పెద్దపీట వేసింది మన ప్రభుత్వం అని అన్నారు. సాయంత్రం వరకు ప్రతి ఒక్కరి ద్వారా మీ యొక్క ఇళ్ళ పత్రం మీ అందరి గారు లభ్యమవుతుంది. ఎవరు గారు చూసుకోకుండా మీ వార్డులకు సంబంధించి అక్కడ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరి ద్వారా మీ యొక్క పత్రాలు లభిస్తాయి కాబట్టి దయచేసి ఎవరు గారు చూసుకోకుండా అందరు గారు లైన్లో నిలబడి అందరు గారు సహకరిస్తానికి అధికారులు అందరూ గారు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన అరుణ గారు దాదాపుగా ఈ 10 రోజులు మాకు అన్ని విధాలుగా సహకరిస్తూ అన్ని విధాలుగా మాకు అన్ని విషయాల్లో గారు ముందుండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ, అదే విధంగా చిన్నోడు గారు సార్ అన్ని మొత్తం ఎందుకంటే మేము మాట్లాడేది అన్ని గారు సార్ మాట్లాడేశారు. దాదాపుగా అన్ని గారు ఎక్స్ప్లెయిన్ చేసి మీకున్న అనుమానాలు మాకున్న అనుమానాలు అన్ని గారు సార్ అన్ని గారు క్లారిఫై చేసిన ఆయన గారు ధన్యవాదాలు చెప్తూ ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన లబ్ధిదారులకి అధికారులకి నాయకులు అందరు గారు పేరు పేరున నాకు ధన్యవాదాలు నమస్కారం చేస్తూ సెలవు తీసుకున్న జై హింద్ జై. గత ప్రభుత్వంలో మోసపోయి ఇల్లు వస్తాయని చెప్పని అందరూ ఆశతో ఎదురు చూసి మోసపోయిన పరిస్థితి. ఏ రోజు వచ్చి పాదయాత్రలో జగన్ గారు నేను ఉన్నానని చెప్పారు. పేద 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 మహిళలకి పేదలకి అందరికి కూడా ఉచితంగా ఇల్లు ఇస్తానని చెప్పారు. ఆ కళ ఈరోజు సహకారం జరుగుతుంది. అదే దిక్కుగా ఈ రోజున ఈ తూర్పు వర్గంలో ఈ రోజున 2,300 ఇల్లు అవినాష్ గారి ఇస్తానని గర్వకారణం. ఎందుకంటే ఆయన వచ్చే కాడి నుంచి కూడా సీఎం గారి దగ్గరికి వెళ్ళి మాకు అది కావాలి ఇది కావాలని చెప్పని తూర్పు వర్గంలో ఫండ్స్ తీసుకొచ్చి అంత డెవలప్ చేసి సుమారుగా 300 కోట్లు ఫండ్స్ తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేస్తున్న జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన 2,300 మందికి కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తే ఎవరికైనా రాని పక్షంలో సాయంత్రంలో పత్రం కూడా తీసుకోవచ్చు. అదే రకంగా మిగతా వాళ్ళకి కూడా ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేస్తడం జరుగుతుంది. లేకపోతే స్థలాలు ఇచ్చే వారికి ఇల్లు కట్టించే పరిస్థితి చెబుతూ రాబోయే కాలంలో మనకు 30 సంవత్సరాలు ఏదైతే మన జగన్ గారు ఉన్నారో
ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా అవినాష్ రాజకీయాలు ఉండాలని కోరుకుంటూ గమనిస్తున్నాం. జై హింద్. తూర్పు నియోజకవర్గంలో 2200 మందికి టెట్కో ద్వారా ఇళ్ళని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ దేవినేని అవినాష్ గారి చేతుల మీద ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా మేము తూర్పు నియోజకవర్గ ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాం, గతంలో ఎన్నికల ముందు మేము మీకు ఇల్లు కట్టిస్తామని చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పి మరి డేరా బాబా గురించి మన తూర్పు నియోజకవర్గంలో ఒక బాబా గద్దే రామన్ అనే డేరా బాబా ప్రజల్ని మోసం చేస్తే ఈ రోజున నేను విన్నాను, నేను ఉన్నాను అని కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి తద్వారా నవరత్నాల ద్వారా ఈ రోజున ప్రజలందరికీ కూడా ఇల్లు స్థలాలు ఇవ్వటమే కాకుండా బ్యాంకు లోను కూడా ప్రభుత్వమే భరించే విధంగా మరి అధికారులు చెప్పడం జరిగింది 300 అడుగుల రూపాయికే ఇల్లు. మరి గతంలో 50,000 కడితే వాటిని ఈ లోన్ ద్వారా మినేస్తాం. కానీ అలాగే ఇల్లు కానీ ఇవాళ మహిళలు అయితే చాలామంది ఆనందంతో తబ్బిబ్బిపోతున్నారు. కొంతమంది ఎంతో బాధతో గతంలో మాకు ఇల్లు లేనందువల్ల మా పెద్దలు చనిపోతే అద్దెకొట్టడం వల్ల ఇంటి ఓనర్లు కూడా మా డెడ్ బాల్ని కూడా చూసుకొని బయటేసారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారిలా ఇబ్బంది మాకు పోయిందని చెప్పి కన్నీళ్ళ మున్నీళ్ళు అయ్యి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఈ అభివృద్ధి, ఈ సంక్షేమం మనందరికీ తెలిసిందే. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మా 4th డివిజన్లో 86 టిక్కో ఇళ్ళు వచ్చినాయండి. చాలా ఆనందంగా ఉన్నారు. నా దగ్గరకు వచ్చి వీళ్ళంతా, మేడం మేము వాచ్మెన్లు అవ్వచ్చు, లేకపోతే పని చేసుకునే వాళ్ళు అవనివ్వండి మేడం, మేము ఇలా కట్టి అప్పులు పాలయ్యాము, మేము వడ్డీ కట్టుకుంటున్నాము, అసలుకి ఎప్పుడు తీరాలని చాలా బాధపడ్డారు. నేను ఒక్కటే చెప్పాను, మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన న్యాయం చేస్తారు. అవినాష్ బాబు మనకు వెన్నుముగ్గా ఉన్నారు, వాళ్ళు మనకు న్యాయం చేస్తారు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పాను. పూర్తి స్థాయిలో టిడ్కో హౌసెస్ సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ అనేది జరుపుకుంటున్నాము. గత 10 రోజులుగా మనం 26వ తారీఖు నుంచి కూడా 3 డివిజన్లు 2 డివిజన్లుగా హౌస్ పట్టాస్కి సంబంధించి కానీ హౌస్ రెగ్యులరేషన్ సంబంధించి కానీ టిడ్కో ఇళ్ల గురించి కానీ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుపుకుంటున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు మన నియోజకవర్గం మొత్తంలో మనకి శాంక్షన్ అయినటువంటి 2208 టిడ్కో ఇళ్లను అనేది ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మనం చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మీ అందరితో పాటు నేను కూడా భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మనకి టిడ్కో ఇళ్లలో 3 రకాల ఇళ్ళు ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ చిన్నోడు గారు మీకు వివరంగా చెప్పారు, నేను 2 నిమిషాల్లో ముగిస్తాను. మనకి 300 SFTకి సంబంధించి ఒక రకమైన ఇల్లు ఉంది. అది పూర్తిగా ₹1 మాత్రమే మీ సొంతం కాబోతుంది. మన టిడ్కో ఇళ్ళకి తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులకి, ముందుగా మీడియా మిత్రులకి, మీడియా సోదరులకి అందరికీ మన ముఖ్య అతిథి దేవినేని అవినాష్ గారికి, కడియాల బుచ్చిబాబు గారికి, ఇక్కడికి వచ్చిన మన ఈ ఇళ్ళు పొందుతున్న లబ్ధిదారులందరికీ ముందుగా నా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు కూడా. ఈరోజు క్రిస్మస్, సంక్రాంతి, రంజాన్ అన్ని పండుగలు ఇవాళ వచ్చినట్టు ఉన్నాయి. ఈ వాతావరణం చూస్తుంటే ఈ పట్టా తీసుకున్న మహిళలంతా వాళ్ళ ఆనంద బాష్పాలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు చాలా ఈ పట్టాలు పొందిన సందర్భంగా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఇక్కడికి వచ్చిన పేద ప్రజలు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. అది వాళ్ళ కళ నెరవేరింది. దీనికి గాను మనం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. రాజకీయ పక్షాల నుంచి, అధికార విపక్షాల నుంచి, ప్రజల నుంచి అనేక సమస్యలు వారి మదిలో రావటం జరుగుతాం. ఈ సందర్భంలో టిడ్కో విషయం, మీకు ఇళ్ల విషయం తెలియజేస్తాను. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశంతో, కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పాలిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో పేదలకు అందరికీ ఇళ్ళు, హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ని పేదల కొరకు
కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల్ని ఎంతమంది పేదలు ఉన్నారు, ఈ రాష్ట్రంలో మేము ఎంత సహాయం చేయాలి ఇళ్ల నిర్మాణానికి అనే ఒక ప్రతిపాదనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచడం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను విన్నాను అని పాదయాత్ర ఏదైతే చెప్పారో మాట కోసం ఆ మాట మీద నిలబడి ఇవాళ మా తూర్పు నియోజకవర్గంలో 17వ డివిజన్ తరపున 164 ఇళ్ళు పేదవాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇవాళ దాదాపు ఈ విజయవాడలో దాదాపు 5 శతాబ్దాలుగా ఇల్లు లేక పనులు చేసుకుంటూ అద్దె కట్టుకోలేక ఎంతోమంది ఇబ్బంది పడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పాదయాత్రలో విన్నారో అవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాడు కూడా బాధపడకూడదు, గతంలో బాధపడితే పడిండ్రు, నేను ముఖ్యమంత్రి అయినాక పేదవాళ్ళు బాధపడకూడదని కంకణంతో వాళ్ళందరికీ కూడా ఇవాళ జక్కంపూడి వేమారంలో మా డివిజన్లో 164 మందికి ఇవ్వడం జరిగింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వారు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు దాదాపు చాలామంది దగ్గర డీటెయిల్ తీసుకున్నారు. వాళ్ళందరికీ కూడా అక్కడ ఇల్లు లేక వాళ్ళలో కొంతమందికి వాళ్ళు ఇల్లు ఇవ్వడం జరిగింది. మిగిలిన వారికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ₹1 ఇంటితో ఆ ₹1 వాళ్ళందరికీ కూడా ఇల్లులు ఇప్పిస్తామని దేవినేని అవినాష్ గారి నాయకత్వంలో నేను 17 నుంచి గర్వంగా చెప్పుకుంటూ మా 17 డివిజన్ వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తున్నాం. మహిళా పక్షపాతిగా మహిళల మీద ఆయనకి ఇంకా ఎన్నో చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం 21వ తారీఖు నుంచి మొదలు పెట్టాం. గుడిల మీద దాడి ఎప్పటి నుంచి మొదలైంది మీరు పూర్తిగా ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా. అంటే ఈ పంపిణీ కార్యక్రమాన్ని పక్కదోవ పట్టించడానికి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ ఆడుతున్నటువంటి డ్రామా గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కార్పొరేటర్స్ కి, ఆఫీసర్స్ కి, పిఓ గారికి, సిడిఓ గారికి, అలాగే అందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళా సోదరులకి ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తూ మీరందరూ చెప్తున్నారు అమ్మా మీరు ఒక్కసారి శ్రద్ధగా వినాలి. ఏదైతే గత గవర్నమెంట్ మిమ్మల్ని టిడ్కో ఇల్లు ఇస్తామని చెప్పి ప్రతి వార్డులో కూడా అందరితో కూడా మన తూర్పు నియోజకవర్గంలో మనకు ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. ఆయన అందరికన్నా ముందనేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారికి నా నిండు హృదయ కృతజ్ఞత వందనములు సమర్పించుకొంచున్నాను. అలాగే వేదిన అలంకరించిన నాయకులకును, డివిజన్లకు ప్రకారంగా ఉన్న కార్పొరేట్లకు, అందరికీ అధికారులకు కూడా నా వందనాలండి. చెప్పాలంటే చాలా ఉంది కానీ 2 ముక్కలతో చెబుతున్నాను. ఏమిటంటే నేను 26 సంవత్సరాల నుంచి రెంట్ కట్టుకుంటూ వస్తున్నారండి. ఫస్ట్ రెంట్ మేము మా అత్తగారిని రేపల్లండి, గుంటూరు జిల్లా. నేను రావటం ఎలంకుదురికి వచ్చాను మా మేనమామ గారి ఇంటికాడికి. అప్పుడు నేను 400 అద్దెతో ఉన్నాను కొంతకాలము. తర్వాత విజయవాడ రావటం కుదిరిందండి. సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నామండి మేము ఈ ఇంటి కోసం. మా అవినాష్ అన్న ఇచ్చిన ఇల్లు సంతోషంగా ఆయన చేతులుగా తీసుకోవాలని ఆశపడ్డానండి. నా ఆశ తీరినందుకు చాలా సంతోషంగా ఉందండి. సార్ చాలా సంతోషంగా ఉంది. 95లో వచ్చాం మేము విజయవాడ. మాకు దగ్గరలో ఇచ్చారు గల్లా లక్ష్మి గారు, అంత సాయం గల్లా పద్మావతి గారు వీళ్ళంతా సాయం చేసి మాకు దగ్గరలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. 25 ఏళ్ళ నుంచి ఉంటున్నాము, ఏమి ఇల్లు లేకుండా ఉన్నామని చాలా సంతోషంగా ఉందండి ఇచ్చినందుకు. ఇంకా మాకు చూడాలి, ఇంకా వెనకబడి ఉన్నాయి చూడాలి సార్. నమస్కారం సార్. జగన్మోహన్ గారు జై హింద్. సార్లు పెట్టాము, మాకు ఎప్పుడూ రాలేదు. మేము 25,000 కట్టామండి. మా అబ్బాయికి అమ్మఒడి కూడా పడింది. చాలా సంతోషం అండి, మాకు ఇల్లు వచ్చింది. చాలా సంతోషం. అంతర్జాతీయ యువ వ్యాపారవేత్తల పురస్కారాలు అర్హత పోటీలకు ఎంటర్ప్రెన్యూర్ ఆర్గనైజేషన్ నగరంలో తొలిసారిగా ఆతిథ్యమిస్తోంది. యూనివర్సిటీల్లో చదువుతూ వ్యాపారాలను లాభసాటిగా నిర్వహిస్తున్న విద్యార్థుల కోసం వీటిని నిర్వహిస్తోంది. ప్రతి ఏటా ఈ వార్షిక పోటీ దేశంలోని అత్యంత సమర్థవంతమైన యువ వ్యాపారవేత్తల కోసం గుర్తింపును తీసుకురావడానికి తెస్తోంది. GSEA అనేది ఒక విశిష్ట పురస్కారం. కాలేజ్ లేదా యూనివర్సిటీలకు హాజరవుతూ సొంతంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న వారి కోసం ఏర్పాటు చేసినటువంటిది. యువ వ్యాపారవేత్తలు తమ తోటి వారితో స్థానికంగా మరియు దేశవ్యాప్తంగా నిర్వహించబడే అర్హత పరీక్షలలో పోటీ
పోటీపడి అంతర్జాతీయంగా నిర్వహించబడే తుది పోటీకి తమ మార్గాన్ని సుగమం చేస్తుంది. కొన్ని సంవత్సరాలుగా ఇందులో పాల్గొనే విద్యార్థులు తమ వ్యాపారాలను విస్తరించి అనేక వేల మందికి ఉపాధిని కల్పించి కోట్లాది రూపాయల ఆదాయాన్ని సృష్టిస్తున్నారు. దరఖాస్తులను పరిశీలించిన పిదప ఎంపిక చేయబడిన విద్యార్థులకు వారి వ్యాపారాన్ని మరియు వారి వ్యాపార ప్రయాణాన్ని ఎంటర్‌ప్రెన్యూర్ జడ్జిల ప్యానెల్ ముందు వివరించే అవకాశం లభిస్తుంది. ఇది ఎవరికైనా జీవితంలో ఒకసారి మాత్రమే లభించే గొప్ప సదవకాశం. అభ్యర్థులు కాలేజీలో లేదా యూనివర్సిటీలలో చదువుతూ ఉండడమే కాకుండా కనీసం వరుసగా 6 నెలల పాటు వ్యాపారాన్ని చేస్తూ ఉండడం ప్రాథమిక బాధ్యత. దరఖాస్తులను పరిశీలించిన పిదప ఎంపిక చేయబడిన విద్యార్థులకు వారి వ్యాపారాన్ని మరియు వారి వ్యాపార ప్రయాణాన్ని ఎంటర్‌ప్రెన్యూర్ జడ్జిల ప్యానెల్ ముందు వివరించే అవకాశం లభిస్తుంది. ఇది ఎవరికైనా జీవితంలో ఒకసారి మాత్రమే లభించే గొప్ప అవకాశం. పోటీలోని ఈ రౌండ్లో గెలుపొందిన వారు దేశవ్యాప్తంగా జరగబోయే అర్హత పోటీలలో పాల్గొంటారు. వారు నగదు బహుమతులు మరియు అనేక వ్యాపార సంస్థలు ప్రకటించేటటువంటి వ్యాపార ఉత్పత్తులు మరియు వెబ్ సేవలు, PR కన్సల్టింగ్ మరియు ఇంకా ఎన్నో వాటిని పొందడానికి అర్హత సాధించడానికి పోటీ పడతారు. జనవరి 8వ తేదీన ఈ పోటీ వర్చువల్ గా జరుగుతుంది మరియు ప్రముఖ వ్యాపారవేత్తలైన నటరాజన్ రంగనాథన్, హెడ్ ఆఫ్ టాటా ఫైనాన్స్, నారా బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, హెరిటేజ్ ఫుడ్స్, జై కృష్ణ జనరల్ పార్ట్నర్, మంత్ర క్యాపిటల్ జడ్జిలుగా వ్యవహరిస్తారు. ఈ పోటీ యువ వ్యాపారవేత్తలకు వారి వ్యాపారాభివృద్ధికి ఇతర వ్యాపార సంస్థలను కలవడం మరియు అనుభవాలను పంచుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. నోవెటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో GSEA చైర్పర్సన్ అభిలాష్, GSEA సౌత్ ఏషియా ఎక్స్పర్ట్ స్మిత, ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ప్రెసిడెంట్ భారత్ పాల్గొని ఆర్గనైజేషన్ మరియు అవార్డు విశేషాలను తెలియజేశారు. ఆంటర్‌ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్. దాంట్లో ఆంటర్‌ప్రెన్యూర్స్ అంటే వ్యవస్థాపకులు, పారిశ్రామికవేత్తలు ప్రతి ప్రాంతంలో ఒక ఉద్దేశం ఏంటి అంటే మేము మా ఒక్క వృత్తికి లిమిట్ అవ్వకుండా వేరే వేరే వ్యాపారాల గురించి నేర్చుకుని ఇంకా పెరగాలనే ఒక ఉద్దేశంతో ఇది అమెరికాలో ఎస్టాబ్లిష్ చేశారు. అమెరికాలో ఎస్టాబ్లిష్ చేసిన ఈ ఆంటర్‌ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ EO అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆల్మోస్ట్ దగ్గర 200 చాప్టర్స్ ఇప్పుడు ఉన్నాయి. ఈ 200 చాప్టర్స్లో 15,000 మెంబర్స్ పైగా ఉన్నారు. ఈ అన్ని ప్రాంతాల్లో చూస్తే సౌత్ ఏషియా అనే ప్రాంతం ఇండియా ఆల్మోస్ట్ 20 చాప్టర్స్ ఉన్నాయి అండ్ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి. ఇండియాలో ఇప్పుడు లార్జెస్ట్ చాప్టర్స్ బాంబేలో ఒక 300 మెంబర్స్, ఢిల్లీలో ఒక 300 మెంబర్స్, హైదరాబాద్లో ఒక 100 మెంబర్స్, చెన్నైలో ఒక 100 మెంబర్స్ ఉన్నారు. మన రాష్ట్ర విభజన అయిన తర్వాత ఈ కొత్త రాష్ట్రంలో కూడా ఆంటర్‌ప్రెన్యూర్స్ ఆర్గనైజేషన్ అనేది ఇక్కడ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వ్యాపారవేత్తలు కొంతమంది మీ అందరం కలిసి ఇది లాంచ్ చేయడం జరిగింది 2018లో కదా, దగ్గర 3 ఏళ్ళు పూర్తవుతుంది ఇప్పుడు. సో స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరినీ జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇండియాలో మీకు అన్నట్టు ఆల్మోస్ట్ ఒక 3-4,000 మెంబర్స్ ఉంటారు. మన ఆంధ్ర రాష్ట్ర చాప్టర్లో EO ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 26 మెంబర్స్ ఉన్నారు. ఇది రాష్ట్ర చాప్టర్, సిటీ చాప్టర్ కాదు. సో ఇక్కడ మెంబర్స్ మాకు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు, అనంతపూర్ అన్నిటి నుంచి మాకు మెంబర్స్ ఉన్నారు. అండ్ ఈ కొద్ది సమయంలోనే మేమందరం చాలా దగ్గరగా ఒక్కొక్కరిని అర్థం చేసుకోగలిగాము అండ్ బాగా నేర్చుకుని పెరుగుతున్నాం. స్టూడెంట్స్కి ఏంటి అంటే we all see that చాలా మంది స్టూడెంట్స్కి దే హ్యావ్ కమ్ అప్ విత్ టుడేస్ వరల్డ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్లో దే ఆల్ హ్యావ్ బ్రిలియంట్ ఐడియాస్. కానీ వాళ్ళు అది టు మేక్ ఇట్ ఎ రియాలిటీ వాళ్ళు చాలా సపోర్ట్ సిస్టమ్ అవసరం ఉంటుందండి, ఫ్రమ్ ఫండింగ్ టు PR టు నెట్వర్కింగ్ టు లాట్ ఆఫ్ థింగ్స్. సో యాజ్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ హౌస్ అండ్ విత్ గ్రూప్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ మేము ఏం చేస్తామంటే వీ టేక్ ఇట్ అప్ యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ టు ఎంకరేజ్ దీస్ పీపుల్. సో దీంట్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ ఫస్ట్ ఆంధ్ర లెవెల్లో కాంపిటీషన్ అవుతుంది, దాని తర్వాత నేషనల్ లెవెల్లో అవుతుంది, దాని తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో అవుతుంది. సో దీని విజేతలకి దే గెట్ అబౌట్ $40,000 as prize money. Apart from that, a lot of bouquet of services and they get mentorship, they get access to a very big network. All we want to encourage students loan entrepreneurship ni we want to encourage. And ee process lo frankly speaking cheppalante starting mana chapter nunchi anukunnappudu when Smita came forward and said we have to form committee form cheyali ante we were like andhra nunchi students vastara vachina potential untada ane oka question mark andarki undi all the team lo. But end of the day, like, you know, we were so surprised. Mark almost 50 or 60 applications vachinayi and we have to literally screen down 18 ki teeskocham and that was a very tough process.
మొదటిసారి నా మ్యూజిక్ కెరియర్ స్టార్ట్ చేసింది 16 ఏళ్ళకి అండ్ నా ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసింది 21 ఏళ్ళకి. సో నేను చదువుకుంటా ఉన్నాను వెన్ ఆల్ ఆఫ్ దాట్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ టు సీ, నేను చదువుకుంటున్న రోజుల్లో కాలేజ్లో ఉన్నప్పుడు ఇటువంటి ఒక ప్లాట్ఫామ్ లేదు. అండ్ ఈరోజు త్రూ ఈఓ విచ్ ఇస్ అ గ్లోబల్ ఆర్గనైజేషన్ ఇటువంటి ఒక ఆపర్చునిటీ ఆంట్రప్రెన్యూర్స్కి రావటం, అది కూడా స్టూడెంట్ ఆంట్రప్రెన్యూర్స్. ఇన్ఫ్యాక్ట్ నన్ను ఈ రోల్ టేకప్ చేయమన్నప్పుడు ఐ వాజ్ ఎక్సైటెడ్. వన్ రీజన్ బికాజ్ ఐ స్టార్టెడ్ సో ఎర్లీ. నేను కూడా నా ఫస్ట్ బిజినెస్ 21 ఏళ్ళ లోపు మొదలెట్టాను కాబట్టి అదొక ఇంట్రెస్ట్ కలిగింది నాకు ఈ రోల్ తీసుకోవటంలో. ప్లస్ ఇప్పుడు బై ది ఎండ్ ఆఫ్ ఇట్ కదా, ఈ ప్రాసెస్ అంతా అయ్యే టైంకి ఒక్కొక్కళ్ళు ఫిల్టర్ అయ్యి టాప్ 6 వచ్చి వాళ్ళ 6 మాట్లాడేటప్పుడు చూస్తే ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. అండ్ యూ థింక్ ఆఫ్ ద డేస్ వెన్ యూ వర్ 20-21 years old అండ్ యూ వర్ డ్రీమింగ్ టు బీ సంథింగ్ వెరీ బిగ్. ఇటువంటి ఒక ప్లాట్ఫామ్, ఇన్ఫ్యాక్ట్ ఐ ఆల్వేస్ షేర్ దిస్ విత్ ఎవ్రీ వన్. నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ టైంలో ఏమైనా పాడాలో అటువంటి కెరియర్ పర్స్యూ చేయాలంటే ఆపర్చునిటీస్ ఉండేవి కాదు, వాళ్ళకి తెలియదు ఎలాగా అని. అలాగే నేను మొదలెట్టిన టైంలో టెలివిజన్ అనేది వచ్చింది, ఒక షో అనేది వచ్చింది, అలా జరిగింది. ఇటువంటిది సమ్ ప్లాట్ఫామ్ లైక్ దాట్ ఫర్ ఆంట్రప్రెన్యూర్స్ అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ a great opportunity. Maleshwara, founder of WoFood Organics and also pursuing my MBA in FBS Business School. WoFood is a platform where farmers can buy organic seeds from us and sell organic products through our platform. And I am very excited to be a part of Global Student Entrepreneurship Awards held by EvoAP. This is Abhishek Chandaka. I'm a student at Geetham Deemed University, currently pursuing my bachelor's in computer science engineering. I'm the founder at Delta now. We want to enable colleges and students to build a better future for themselves with the intuitive use of AI and data through our product called Data Trove. We are really glad to be a part of Global Student Entrepreneurs Awards. Thank you. Namaste. I am Sai Venkat Chaitanya, currently pursuing my final year of mechanical engineering at Geetham University, Visakhapatnam. I'm the co-founder of Chisoride EV LLP. We believe that electric kick scooters could be the most efficient way of commuting than other mobility solutions. And we also believe that we are the first of its kind manufacturers in India. I am excited to be a part of Global Student Entrepreneurship Awards held by EvoAP. Thank you. Hello, this is Akhil. I am an MBA student at ICFI Business School, Hyderabad. I am also the founder of Tone Innovative Technologies Private Limited. Tone is a startup which is trying to change the landscape of fitness centers in India. It is the first ever gym aggregator that allows gym owners a platform to offer a digital experience to their clients while offering exciting rewards. I am excited to be a part of Global Student Entrepreneur Awards held by EvoAP. Namaste, I am Gopi Raja. I am studying engineering 4th year in KL University. I have started a startup called Popil Drone Tech Private Limited, where we build drones for agriculture, where farmer need not to go and spray the pesticides in the field. These drones will go there and it sprays the pesticides. It will take only 7 minutes to spray 1 acre. I am thankful for the Andhra Pradesh Entrepreneur Development Organization for supporting me to participate in Global Student Entrepreneur Award. నేటి సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందించాలన్న ధ్యేయంతో ఓ వన్ మెన్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్ర నిర్మాత దర్శకులు యాదం కాళిదాస్ తెలిపారు. చిత్రంలో అన్ని రకాల అంశాలు ఉంటాయని వారు పేర్కొన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో మంగళవారం చిత్రం విశేషాలను విలేకరులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్ర కథ ఒక పాత్రలోనే ఇమిడి ఉంటుందని పేర్కొన్నారు. చిత్రానికి మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే తానే సమకూర్చుకున్నానని పేర్కొన్నారు. చిత్రంలో కరుణరసం, హాస్యం, క్రైమ్ సమపాళ్లలో సమకూర్చామని తెలిపారు. కథతో పాటు పాటలు నేటి తరానికి అనుగుణంగా రూపొందించామని అన్నారు. చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. ఈ సమావేశంలో వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు అంబటి ఆంజనేయులు, సినీ ప్రముఖులు గోపి, గ్యాబ్రియల్ పాల్గొన్నారు. మనం నడక ప్రారంభించేటప్పుడు ఒక కాలు ఎడం కాల, కుడి కాల, ఏ కార్యక్రమానికైనా ఒక్కటే కుడి కాల, ఎడం కాల, లెఫ్ట్ అండ్ రైట్ అంటాం. స్టార్టింగ్ ఒక్క మనిషితోటి, ఒక్క కాలుతోటి, ఒక్క మాటతోటి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా కవులు ఎంతమైనప్పుడు కూడా మరి కాళిదాసు ఒక్కడే అంటాం. అదేవిధంగా గనులు ఎంతమంది అయినప్పుడు కూడా గాంధీ మహాత్ముడు ఒక్కడే అంటాం. బుద్ధులు ఎంతమంది అయినా బుద్ధుడు ఒక్కడే. అదేవిధంగా ఒక్క మనిషితోటి ఏదైనా ప్రారంభం అవుతుంది, ఆ తర్వాత దాన్ని కలుపుకొని తను సక్సెస్ అవుతూ ఎంతోమందిని కలుపుకుంటూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే వక్తలు, పెద్దలు ఎంతోమంది మనం చూసాం. ఏదేమైనా
ఈ రోజున మరి కోటాను కోట్లు ఖర్చు పెట్టి తీసేటువంటి సినిమాలు, ఒక్క సినిమాలో కొన్ని వందల మంది వేల మంది యాక్ట్ చేసేటువంటి సినిమాలు అలా కాకుండా సామాజిక దృష్టితో సమాజానికి ఎంత ఉపయోగపడుతున్నామో ఒక మనిషి అనేది దృష్టిలో పెట్టుకొని మరి ఈ రోజున మన కాళిదాసు గారు, యారం కాళిదాసు గారు ఒక స్టెప్ తీసుకున్నారు. ఒక కథానాయకుడిగా ఒకే ఒక మనిషి గంటన్నర సినిమా, దాదాపు 2 గంటల సినిమా, దాన్ని గంటన్నర అనుకోవచ్చు. అది కూడా ఓటీటీ త్రూ మ్యాక్టోస్ అనే టాకీస్ అనేటువంటి ఒక చక్కని ఇదిలో 7th రిలీజ్ చేయబోతున్నారు. దానికి మరి ఎంతోమంది సహకారం, ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ అనే కాదు, అందులో ఎక్కువ సహకారం అందించినటువంటి మా గోపి శ్రీనివాస్ గారు, అదేవిధంగా గాబ్రియల్ గారు, మన మాజీ టీడీపీ కార్పొరేటర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రారంభ కార్యక్రమం జనవరి 20 వరకు కొనసాగించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఇప్పటి వరకు 39% ఇళ్ల స్థలాలు పంపిణీ పూర్తయిందని పేర్కొన్నారు. 17,000కు పైగా కాలనీల్లోని 9,668 వైఎస్ఆర్ జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాల పంపిణీ జరిగిందని, మిగిలిన వాటిని కూడా పూర్తి చేస్తామని ఆయన అన్నారు. పెండింగ్ కేసులను వీలును త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. పాలనలో పారదర్శకతను తారాస్థాయికి తీసుకుని వెళ్లామని, ఇక ముందు కూడా దీనిని కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు. స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ మంగళవారం సమీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రారంభ అంశంపై జిల్లా కలెక్టర్తో సమావేశం నిర్వహించారు. మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గొప్ప కార్యక్రమం జరిగింది. ప్రతి కలెక్టర్ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అక్క చెల్లెమ్మల ముఖాల్లో సంతోషం కనిపిస్తుంది. వారి అందరి దీవెనలు మీకు లభిస్తాయి. నాతో పాటు మీ అందరికీ కూడా ఈ సంతోషం ఉంటుంది. లేఅవుట్స్లో ఇంటి నిర్మాణాలు కొనసాగించడం ఒక కార్యక్రమం అయితే, వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించడం మరొక కార్యక్రమం. రోడ్లు, కరెంట్, తాగునీరు లాంటి కనీస సౌకర్యాలు కల్పించాలి. కాలనీ పరిమాణాన్ని బట్టి ఇతర సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా పెట్టాలి. స్కూల్, అంగన్వాడీలు, పార్కులు, గ్రామ వార్డ్ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్ లాంటివి రావాలి. కాలనీ పరిమాణం, జనాభా బట్టి వీటిని ఏర్పాటు చేయాలన్నారు. బై ఫిబ్రవరి ఎండ్ కల్లా బిల్డింగ్స్ అన్నీ కూడా టోటల్గా కంప్లీషన్ స్టేజ్లోకి రావాలి. దట్ ఈస్ ద ఎజెండా విత్ విచ్ వీఆర్ వర్కింగ్. సో దీనికి సంబంధించి యూఆర్ లెఫ్ట్ విత్, ఈ రోజు నుంచి విండో చూసుకుంటే ఒక 60 days విండో కనిపిస్తూ ఉంది, 55 days విండో. ఈ 55 days విండోలో వాట్ ఎవర్ నీడ్స్ టు బీ డన్ షుడ్ బి కంప్లీటెడ్. దీనికి సంబంధించి క్లియర్ కట్గా ఎక్కడెక్కడైతే అవసరం ఉంది అనేది బిల్డింగ్ యాజ్ ఎ యూనిట్, ప్రతి బిల్డింగ్ యాజ్ ఎ యూనిట్ ఒక యూనిట్ కింద తీసుకొని మీరు ఫోకస్ పెడితే తప్పనించి ఇది కంప్లీట్ కాదు. సో ది జాయింట్ కలెక్టర్స్ హూ ఇస్ హ్యాండ్లింగ్ దిస్, జాయింట్ కలెక్టర్స్ డెవలప్మెంట్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఇద్దరూ కూడా దే షుడ్ మానిటర్ దిస్ ప్రోగ్రామ్ ఆన్ ఎవ్రీడే బేసిస్. సీఎం జగన్ అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి మంచి పాలనను అందిస్తున్నారని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. జగన్ పాలనకు చంద్రబాబు పాలనకు ఎంతో వ్యత్యాసం ఉందని, జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీకి అనుగుణంగా నేడు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టామని ఆయన తెలిపారు. వాంబే కాలనీలో 60వ డివిజన్లోని అర్హులైన 2,533 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఎమ్మెల్యే మల్లాది విష్ణు పంపిణీ చేశారు. అనంతరం మల్లాది విష్ణు మాట్లాడుతూ, చంద్రబాబు జగన్ పాలనకు ఎంతో తేడా ఉందని, అన్ని రంగాల్లోనూ జగన్ తనదైన శైలిలో సంస్కరణలతో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలను అందిస్తున్నట్లు తెలిపారు. నేడు వాంబే కాలనీలో 2,147 మందికి ఇళ్ల పట్టాలు, 386 మందికి టిట్కో ఇళ్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ ఇళ్ల విషయంలో దుర్మార్గంగా మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు. సింగనారు వాంబే కాలనీ చేరుకున్నాం, మళ్ళీ ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తున్నాం. ఇలా మన ప్రయాణం కొనసాగుతుంది. ఆ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందే విధంగా కూడా మనం తీసుకునేటటువంటి కార్యక్రమం. దీంతోపాటు టిట్కోకు సంబంధించినటువంటి ఇల్లు, ఈరోజు టిట్కో పెద్ద అవినీతి కోపంగా, ఆ ప్రభుత్వం యొక్క అలసత్వానికి నిదర్శనంగా జక్కంపూడిలో కడతామని చెప్పి మొదలుపెట్టారు.
నిరుపేదల దగ్గర, మధ్యతరగతి వర్గాల వారి దగ్గర, మహిళల దగ్గర మీరు వారం రోజుల్లో 25,000 కట్టకపోతే, వారం రోజుల్లో 50,000 కట్టకపోతే మీకు ఇల్లు ఇవ్వము అని చెప్పని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రజాప్రతినిధులు డబ్బులు వసూలు చేసి, అప్లికేషన్లు అమ్మేసి, నానా బీభత్సం చేసి, తీరా 12,000 మంది దగ్గర 50,000 లక్ష వసూలు చేసి తీరా కట్టినటువంటి ఇల్లు ఎన్నయ్యా అక్కడ ఉన్నటువంటి 6,000 ఇల్లు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులందరూ మాతో సంప్రదించి మా దగ్గరకు వచ్చి టిట్కో ఇళ్లకు సంబంధించి ఏంటని అడిగితే 12,000 మంది దగ్గర డబ్బులు వసూలు చేశారండి. ఆ 12,000 మంది దగ్గర 6,000 ఇళ్ళే కట్టారండి. 6,000 ఇళ్లలో 4,000 ఇళ్ళు 80% కూడా పూర్తి కాలేదండి. 20% కింద స్థాయిలోనే ఉన్నాయండి. మంచినీళ్ళు లేవు, రోడ్లు లేవు, వాటర్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు. ఇలా ఉందండి పరిస్థితి అని అంటే ఈ 12,000 మంది మోసపోయారని చెప్పని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. షాజహాన్ ముసాఫిర్ ఖానా కళ్యాణ మంటపం పనులని తొందరగా చేయించి తమకు అప్పచెప్పాలని షాజహాన్ ముసాఫిర్ ఖానా కమిటీ సభ్యులు ఆరిఫ్ బాషా కోరారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పంజా సెంటర్లోని షాజహూర్ ముసాఫిర్ ఖానా నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ షాజహూర్ ముసాఫిర్ ఖానా కమిటీ సభ్యులు ఆరిఫ్ బాషా మాట్లాడుతూ 2016లో ఏర్పాటైన తమ కమిటీ 4 నెలల కాలంలో మాజీ చైర్మన్ అర్ధరాత్రి 11:30 కూల్చివేసేందుకు ప్రయత్నించారని, దీనిపై కోర్టుకు వెళ్లామని గుర్తు చేశారు. సంవత్సరంలో ముసాఫిర్ ఖానాను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారని, కానీ అది ఇప్పటి వరకు నెరవేరలేదన్నారు. ఈ అంశంపై సీఈఓని కలిసినా పనులు ప్రారంభించలేదన్నారు. ఇప్పటికే 90% పనులు పూర్తయ్యాయని, మిగిలిన 10% పనులు చేయకుండా తాత్సారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చొరవ తీసుకుని పనులు పూర్తి చేయాలని కోరారు. అనంతరం సెక్రటరీ షేక్ ఖాజా రహమతుల్లా మాట్లాడుతూ షాజహూర్ ముసాఫిర్ ఖానా కమిటీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇక్కడ 10 పేటల ముస్లిం సోదరులకు ఉపయోగపడే కళ్యాణ మంటపం అని, ఈ కళ్యాణ మంటపం పూర్తి అయితే అనేక మందికి ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ముసాఫిర్ ఖానాను వెంటనే పూర్తి చేయాలని కోరారు. కమిటీ వేసిన 4 నెలల కాలంలో మా చైర్మన్ గారు అర్ధరాత్రి 11:30కి ఓ క్రేను, కాంట్రాక్ట్ మిషన్ వాళ్ళందరికీ పంపించారు. వాళ్ళు వచ్చి అర్ధరాత్రిన పగలగొట్టడం మొదలుపెట్టారు. కమిటీ వారికి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా, వాళ్ళకి చెప్పకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేశారు. మేము ఉదయాన్నే కమిటీ మొత్తం చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళాం. ఏంటి సార్, ఏంటి ఇలా జరిగిందని. మేము మళ్ళీ 1 ఇయర్లో కట్టి మీకు అప్పచెప్తాం, మీ కమిటీ వారికే మేము అప్పచెప్తాం అని నమ్మపలికారు మాజీ చైర్మన్ గారు జలీల్ ఖాన్ గారు. ఆయన మాట నమ్మి మా కమిటీ సభ్యులంతా 12 మంది 1 సంవత్సరం మొత్తం చూసాం. మాకు న్యాయం జరగల, అన్యాయం జరిగిందని గమనించి వెంటనే మేము కోర్టుకు వెళ్ళాం. హైకోర్టు నుండి 2019 4వ నెల ఆర్డర్ తెచ్చాం. తెచ్చిన తర్వాత కూడా ఎటువంటి సమాధానం లేదు. ఇటు ప్రభుత్వం తరపు నుండి లేదు, ఇటు వక్ఫ్ బోర్డు తరపు నుండి లేదు. 2019లో 4వ నెలలో మేము కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే మేము పెట్టినటువంటి పరిశీలనను పరిశీలించి ఆ రోజు మాకు వాళ్ళు స్టే ఇవ్వటం, మాకే అప్పచెప్పమని చెప్పడం జరిగింది. ఆ లెటర్లు కూడా పంపించారు. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు కూడా, ఆరిఫ్ బాషా గారు కూడా చూపించారు. అయితే అప్పటి నుంచి వస్తున్నటువంటి సీఓ గారు ఇద్దరు మారిపోయినా మమ్మల్ని పట్టించుకునే నాదులే లేరు అసలు. అదేంటని మనం వెళ్ళి ప్రశ్నలు అడిగితే ఇంతవరకు ఎవరిని చైర్మన్ని వేయలేదు, మాకు ఆ అధికారాలు లేవు, మేము ఏం చేయమని కోర్టు ధిక్కారం కూడా చేయటం జరిగింది. మరి ఇలాంటి జరుగుతున్న పరిస్థితుల్లో మరి ఇక్కడ విజయవాడలో అనేకమైన పేటలు ముస్లిం సోదరులు, పేదవాళ్ళు చాలామంది మరి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి చాలా కళ్యాణ మండపం లేక ఇబ్బంది పడుతున్నారు. మరి చిట్టినగరే కానీ, పంజా సెంటరే కానీ, రాజరాజపేటే కానీ, భీమనగర్పేటే కానీ, పాలపేట కాడి నుంచి చూసుకుంటే ఇటు వన్ టౌన్ మొత్తానికి కూడా మరి పేదలందరికీ ఉపయోగపడేటువంటి ఈ కళ్యాణ మండపం, ఈ సాధికాలను మరి ఇంతవరకు ఓపెన్ చేయలేదు. దాదాపు పూర్తి కంప్లీట్ అయిపోతుంది. అయినా కూడా దాన్ని ఒక 10% ఉంది ఇంకా.
ఆ 10% కూడా పూర్తి చేసి ఇస్తే మేము అనేదే కాదు, పేదలకు కూడా అందరికీ ఉపయోగపడుద్దనే ఉద్దేశంతోనే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. హిందూ దేవాలయాలపై దాడులకు నిరసనగా టీడీపీ నేతలు లెనిన్ సెంటర్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ జగన్ హయాంలో దేవాలయాలపై దాడులు పెరిగాయన్నారు. హిందూ ఆలయాలపై విగ్రహాలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు. జగన్ దాడులు చేసేవారిని పట్టుకుంటేనే, ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటేనే ఈ సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. లౌకిక భారతదేశంలో ఒక రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో సర్వ మతాలకి సర్వ కులాలకి న్యాయం చేయటం చేతగానటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యుడు టీడీపీ బాలిట్ బ్యూరో సభ్యుడైనటువంటి బోండవ మత్స్యరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు విజయవాడ నడి ఒడ్డున ఉన్నటువంటి లెనిన్ సెంటర్లో దేవాలయాల మీద చేస్తున్నటువంటి దాడుల్ని తక్షణమే నిలుపుదల చేయాలా, బాధ్యత రాహిత్యంగా మాట్లాడినటువంటి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి మాటలు తక్షణమే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈనాడు కొవ్వొత్తుల ప్రదర్శనని తెలుగుదేశం పార్టీ నిర్వహించడం జరుగుతుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్నికల ముందు సర్వ మతాలు నాయే, సర్వ కులాలు నాయే, అందరికీ న్యాయం చేస్తామని చెప్పినటువంటి నువ్వు ఈ 19 మాసాల కాలంలో సుమారుగా 133 దేవాలయాల్లోని దేవతామూర్తుల విగ్రహాలని విడగొట్టి ధ్వంసం చేశావంటే నువ్వు ఏ రకమైనటువంటి ఆలోచనతో, దాగున్నటువంటి ఏజెండాతో హిందూ మతం మీద, హిందూ దేవాలయాల మీద, హిందువుల మనోభావాల మీద ఏ రకంగా దాడులు చేపిస్తున్నావో అర్థమవుతున్నటువంటి విషయం. హిందూ దేశంలో హిందూ దేవాలయాలపైన దాడులు అనేది చాలా హేమమైన చర్య. సాక్షాత్తు భారతమాతే సిగ్గుపడేలాగా, తలదించుకునేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. సుమారుగా 400 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి రాజుల యొక్క పాలన 1600 శతాబ్దం, క్రీస్తు శకం 1600 శతాబ్దంలో భూపాల రాజు అనేటటువంటి పూసపాటి భూపాల రాజు అనేటటువంటి రాజు మరి వాళ్ళ యొక్క వంశపారపర్యాయంగా విజయనగర సామ్రాజ్యాన్ని ఏలుతూ విజయనగర సామ్రాజ్యంలోని ప్రజలకు, దేవాలయాలకు కొన్ని వేల ఎకరాల భూముల్ని దేవాలయాల యొక్క అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి మహానుభావుడు పూసపాటి అశోక గజపతిరాజు. వాళ్ళు సుమారుగా 400 సంవత్సరాల నుంచి వాళ్ళ ఒక వంశపారపర్యాయం కూడా విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజులు. మరి అలాంటి మహానుభావుల్ని ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు నోరు జారి నోటుకు వచ్చినట్టుగా మరి కళ్ళు కనిపించిన విధంగా మాట్లాడటం అనేది చాలా దుర్మార్గము. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి ప్రజలకు రక్షణ లేదని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. దాంట్లో దేవాలయాలకు కూడా రక్షణ లేదు. దీనికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి. మరి కృష్ణా జిల్లాలో మరి విజయవాడ నగరంలో ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసు అలానే గుడివాడలో ఉన్నటువంటి నానిగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే చేతకానిటువంటి మంత్రులు ఈ కృష్ణా జిల్లాలో ఉండడం వల్ల మరి పరిపాలన అన్నది చేత కాదు. ఒకరైతే బూతుల మంత్రి, ఇంకొకరైతే అబద్ధాలతో కోరిగా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ రోజున వెల్లంపల్లి శ్రీనివాసుకి కానీ మరి కొడాల నాని కానీ ఈ కృష్ణా జిల్లాలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులపైన, విగ్రహాల ధ్వంసం పైన మీరు ఏ సమాధానం చెప్తారని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. హిందూ దేవాలయాలపై, దేవతలపై, విగ్రహాలపై దాడులకు పాల్పడేవారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు మహంతి వాసుదేవరావు డిమాండ్ చేశారు. ఈ దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన సూచించారు. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేయడం క్షత్రియ యువజన సంఘం తీవ్రంగా నిరసించింది. మంత్రి వెల్లంపల్లి వ్యాఖ్యలను ఖండిస్తూ బొడమేరు వంతెన వద్ద గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించారు. అశోక గజపతిరాజు చిత్రపటానికి కూడా క్షీరాభిషేకం నిర్వహించి తమ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి క్షత్రియ యువజన సంఘం ప్రతినిధులు దుర్గాప్రసాద్ రాజు, గొట్టుముక్కల రఘురామరాజు నేతృత్వం వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తన స్థాయిని మరిచి అశోక గజపతిరాజుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. నా పేరు మహంతి వాసుదేవరావు, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కృష్ణా జిల్లా అధ్యక్షుడు, ప్రెసిడెంట్ మరియు కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ డిప్యూటీ సెక్రటరీ. ఈరోజు ఈ దీక్ష ముఖ్యమైన కారణం హిందూ
దేవాలయాలపై, హిందూ దేవతల విగ్రహాలపై, హిందూ రథాల ధ్వంసాలపై, వీటన్నిటిపై కూడా గత 19 నెలల నుంచి కూడా జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా చేస్తున్నటువంటి దీక్షను ప్రారంభించడం జరిగింది. ముఖ్య కారణం గత సంవత్సరంలో జరిగినటువంటి హిందూ విగ్రహాలపై కానీ, అంతర్వేది రథం దగ్ధ ఘటనపై కానీ, మొన్నటికి వారం రోజుల క్రితం జరిగినటువంటి రామతీర్థం, మా ఉత్తరాంధ్ర అయోధ్య అయినటువంటి రామతీర్థం కొండపైన ఉన్నటువంటి రాముల వారి విగ్రహ తల తీయటానికి నిరసనగా ఈరోజు నిరసన చేపట్టడం జరిగింది. అసలు ఈ దాడులు అనేవి దేనికి చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితిలో కనబడుతుంది. ఈ రోజున ఈ విషయాలపై ప్రభుత్వం కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, జాతీయ సంస్థలు కూడా స్వయంగా విచారించి ఏం జరుగుతుందన్నది విచారించి నిందితులను కఠిన శిక్షలు వేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున మేము డిమాండ్ చేసేది ముఖ్యంగా ఒకటే, ఈ సిబిఐ కాదు, ఈ స్పెషల్ డైరెక్టర్లు కాదు, సిట్టింగ్ జడ్జితో, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ, ఏ జడ్జితో కానీ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మేము కోరుతూ ఉన్నాము. ఎందుకంటే సిబిఐతో అన్నామనుకోండి, మొన్న అంతర్వేది ఘటనలో మన ప్రభుత్వం కూడా సిబిఐ విచారణ చేపట్టింది. కానీ ఈ రోజు వరకు ఏం జరిగిందో ఏ ప్రజలకి అర్థం కాని పరిస్థితిలో ఉంది. కృష్ణా జిల్లా నందిగామలో సోమవారం నాడు 108 వాహనం ఢీకొని ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. నందిగామలోని రైతుపేటలో గల జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అత్యవసర వైద్య సేవ నిమిత్తం గర్భిణిని విజయవాడ తరలిస్తూ ఉండగా రోడ్డు దాటుతున్న వ్యక్తిని అతివేగంగా వచ్చి 108 వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాద ఘటన సీసీ ఫుటేజ్లో నమోదైంది. కృష్ణా జిల్లా నందిగామలో సోమవారం నాడు 108 వాహనం ఢీకొని ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. నందిగామలోని రైతుపేటలో గల జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అత్యవసర వైద్య సేవ నిమిత్తం గర్భిణి విజయవాడ తరలిస్తూ ఉండగా అటు రోడ్డు దాటుతున్న వ్యక్తిని అతివేగంగా వచ్చి 108 వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం జరిగిన ఘటన పక్కనే ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో ఇది మొత్తం రికార్డ్ అయింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఇప్పటి వరకు 39% పూర్తయిందన్న సీఎం జగన్. ఈ కార్యక్రమం జనవరి 20 వరకు కొనసాగుతుందని వెల్లడి. జగన్ పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు. జగన్ పాలనకు చంద్రబాబు పాలనకు ఎంతో వ్యత్యాసం ఉందని వెల్లడి. టిట్కో ఇళ్ల పేరుతో పేద ప్రజల్ని టీడీపీ నేతలు మోసం చేస్తున్నారన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. అర్హులైన ప్రతి ఒక్కరికి జగన్ ఇల్లు ఇస్తారని హామీ. ఇవి ఈ రోజు బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.